వెల్కమ్ టు PM7 వార్తలు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ ఉద్రిక్తంగా మారుతుంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు చేరుకోవడంతో హై టెన్షన్ చోటు చేసుకుంది. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు ఇంటికి చేరుకున్నారు. ఇక పోటీగా మరో 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ కూడా రంగంలోకి దించారు. అయితే మనోజ్ తరపున వచ్చిన బౌన్సర్లు సెక్యూరిటీలోనికి అనుమతించలేదని సమాచారం. మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు. ఇక దుబాయ్ నుండి మంచు విష్ణు కూడా సరాసరి ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకుంది. దీంతో ఈ రోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరగబోతుంది అన్నది అందరిలో టెన్షన్ రేకెత్తిస్తుంది. మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు, ఈ గొడవల్లో భాగంగా మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మంచు మనోజ్ పైన, ఆయన భార్య మౌనిక పైన దాడికి పాల్పడి గాయపరిచినట్లు, దీంతో వారు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. కాగా నిన్న మోహన్ బాబు ఇంటి నుండి డైల్ 100 కు కాల్ వచ్చిందని, ఇంట్లో గొడవ పైన సమాచారం మాత్రమే ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఎవరు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. డైల్ 100 కు కాల్ రావడంతో పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారని, అయితే తమ కుటుంబ సమస్యగా చెప్పి పోలీసులను మోహన్ బాబు ఫ్యామిలీ పంపించేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఒంటిపైన అనుమానాస్పదమైన దెబ్బలతో నడవలేని స్థితిలో బంజారాహిల్స్ లోని ఒక ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. కాలు మెడ భాగంలో గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించి 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని సూచించారు. అయితే మళ్లీ ఈ రోజు వస్తానని మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యారు. మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నేడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి మంచు మనోజ్ నుండి అతనికి తగిలిన గాయాల తాలూకు వివరాలను సేకరించనున్నారు. ఇక ఇదే సమయంలో ఓవైపు విష్ణు, మరోవైపు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో భారీగా బౌన్సర్లు కూడా రంగంలోకి దిగటంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ చోటు చేసుకుంది.